గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉంటూ వారి ఆరోగ్య బాగోగులను చూసే ఆర్ఎంపీ వైద్యులకు ఇచ్చే శిక్షణను ప్రభుత్వం అకస్మాత్తుగా నిలిపివేసింది. కాంగ్రెస్ హయాంలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రవేశపెట్టిన శిక్షణా కార్యక్రమాన్ని ఆ తర్వాత వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి ఆపేశారు. మళ్లీ తమకు శిక్షణ ఇవ్వాలని కోరుతున్న గ్రామీణ వైద్యులపై ప్రత్యేక కథనం. దీనిపై మరింత సమాచారాన్ని మా విజయవాడ ప్రతినిధి సుబ్బారావు అందిస్తారు. గ్రామీణ వ్యవస్థలో రోగాల పాలైనటువంటి ప్రజలకు మొట్టమొదటిగా అందుబాటులో ఉండేటువంటి వైద్యులు ఎవరైనా ఉన్నారంటే అది సంప్రదాయబద్ధంగా కానివ్వండి, లేదంటే అనుభవంతో కానీ ఎవరైతే ఉంటారో వారంతా కూడా ఆర్ఎంపీల పేరుతో వస్తున్నటువంటి వైద్యులే. వీరంతా కూడా ప్రాథమికంగా ఎవరైతే రోగగ్రస్తులు అవుతారో వారందరూ కూడా ప్రాథమిక వైద్యం చేసి ఆ తర్వాత అక్కడి నుంచి పరిస్థితి కనుక ఏమాత్రం కూడా అదుపులో లేకపోతే ఉన్నత స్థాయి వైద్యం కోసము ఖచ్చితంగా కూడా పెద్ద వైద్యులు పంపిస్తారు. అయితే ఈ వైద్యులను గుర్తించేందుకు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఒక క్రమబద్ధమైనటువంటి విధానాన్ని ప్రవేశపెట్టింది. అయితే ఆయన తర్వాత ఆ కార్యక్రమంతో పెద్ద ఎత్తున నిలిచిపోయింది. దీంతో తమకు గుర్తింపు లేక పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. ఈ తమ గుర్తింపు గురించి ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి పెద్దలు కనుక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించి ఖచ్చితంగా ఆర్ఎంపీలకు తమకు ఒక సర్టిఫికేట్ కోర్సు నిర్వహించి ఆ కోర్సు ద్వారా తమకు గుర్తింపు అని చెప్పి కోరుకుంటున్నారు. దీనిపై మనతో మాట్లాడేందుకు ఆ గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం నాయకులైనటువంటి మహమ్మద్ సలీం, అదేవిధంగా బ్రహ్మాండరామంతో ఉంటారు. వాటితో మాట్లాడదాం. సలీం గారు, ముందు మీరు చెప్పండి. ఈ మొట్టమొదటి నుంచి కూడా సంప్రదాయబద్ధంగా కానివ్వండి, గ్రామీణ ప్రాంతాల్లో కానీ లేదా పట్టణ ప్రాంతాల్లో కానీ ఎవరికైనా చిన్న జ్వరం వచ్చింది ఫస్ట్ ఆర్ఎంపీలకు వస్తారు. అవును సార్. ఆర్ఎంపీలకి ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ గుర్తింపు కార్యక్రమము ఎందుకు మధ్యలో ఆగిపోయింది? యాక్చువల్గా అనేక సంవత్సరాలు మాకు ప్రభుత్వ గుర్తింపు కావాలని చెప్పని పోరాటం చేసిన తర్వాత రాజశేఖర గారు యాజ్ ఏ డాక్టర్గా మీ యొక్క సర్వీసు, గ్రామాల్లో చేసిన సర్వీసు నాకు తెలుసు కాబట్టి తప్పకుండా మేము మీకు న్యాయం చేస్తాం, మేము గుర్తిస్తామని చెప్పి రాజశేఖర గారు ఆ రోజు మాట ఇవ్వటం, దాని ప్రకారంగా రాజశేఖర గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అందరూ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే సంఘాలు ఉన్నాయో వీరందరూ కూడా ఒక ఐక్యవేదికగా వచ్చి కావాల్సిన మీ యొక్క డిమాండ్స్ మాకు తెలియజేయని చెప్పి అన్నప్పుడు రాజశేఖర గారే ఆయనే దీనికి స్వతంత్రంగా తీసుకొని ఆ రోజు హైదరాబాద్లో అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి అగర్వాల్ గారి ద్వారా హైదరాబాద్ సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశంలో ఐఎంసీ సభ్యులు అలాగే ఐఎంఏ ప్రెసిడెంటు అందరి సమక్షంలో వీళ్ళకు గ్రామాల్లో ప్రాక్టీస్ చేస్తున్నటువంటి ప్రాథమిక వైద్య సేవలు అందిస్తున్నటువంటి గ్రామీణ వైద్యులకు ప్రభుత్వ గుర్తింపు ఇవ్వాలని చెప్పి కోరికతో ఆ రోజు డిస్కషన్ చేసిన తర్వాత అందరూ కూడా ఆమోదించిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు మమ్మల్ని ప్రభుత్వ గుర్తింపులో కమ్యూనిటీ పారామెడిక్స్ బోర్డులో ఇన్వాల్వ్మెంట్ చేసి రాష్ట్రంలో ఎంతమంది అయితే ఉన్నారో మీరందరూ కూడా ఆ యొక్క బోర్డుకి మీరు అప్లికేషన్స్ పెట్టమని చెప్పి అన్నప్పుడు మా రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 1,00,000 మందిలో దాదాపు 72,000 మంది 200 రూపాయలు డీడీ రూపంలో తీసి ఆ కమ్యూనిటీ పారామెడిక్స్ అప్లై చేయడం జరిగింది. తర్వాత కమ్యూనిటీ పారామెడిక్స్ ట్రైనింగ్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది 2008 1 ఏప్రిల్లో. దాని తర్వాత ఆ రోజుల్లో జిల్లాలో ఏదైతే వైద్య విధాన పరిషత్ హాస్పిటల్స్ ఉన్నాయో దానికి 1000 గంటలు ట్రైనింగ్ పెట్టి ఆ ట్రైనింగ్లో బ్యాచెస్ వారీగా విడదీసి ఒక్కో బ్యాచ్కి 50 మంది చొప్పున బ్యాచెస్గా విడదీసి ట్రైనింగ్ చేయడం జరిగింది, ట్రైనింగ్ జరగడం జరిగింది. దాని తర్వాత రాజశేఖర గారు అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోయిన తర్వాత మన రోసయ్య గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారు కూడా కొన్ని రోజులు జరిపిన తర్వాత మళ్ళా కిరణ్ కుమార్ రెడ్డి గారు రావటం, ఆయనకి పూర్తిగా అవగాహన లేకపోవడం, మరి దేనికో కానీ సడన్గా ఏంటంటే ఎటువంటి కారణాలు లేకుండా ప్రస్తుతానికి యొక్క ట్రైనింగ్ ఆపండి, దాని తర్వాత మళ్ళా మొత్తం విశ్లేషించిన తర్వాత మళ్ళీ దాన్ని ప్రారంభిస్తామని చెప్పని ఆ రోజు చెప్పడం జరిగింది. బ్రహ్మాండ గారు, మీరు చెప్పండి. బ్రహ్మాండ గారు, అసలు ఈ రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్, ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్ వీరి పట్ల ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు కానివ్వండి, పాలకులకు కానివ్వండి, అదేవిధంగా సమాజంలో కొంతమందికి కానీ ఒక రకమైనటువంటి అభిప్రాయం ఉంది. మీరంతా కూడా గ్రామాల్లో వైద్యం చేయడంతో పాటుగా కార్పొరేట్ హాస్పిటల్కి కూడా మీరు అనుసంధానంగా ఉంటారనేటువంటిది. అది మీరు అన్నట్టుగా అపోహ అంటున్నారండి. అందులో వాస్తవంగా అపోహేది. ఎందుకంటే గ్రామీణ వైద్యులు అనేవాళ్ళు ప్రతి ఒక్క సామాన్యుడికి ఇవాళ ప్రాథమిక వైద్యం అందుబాటులో ఉందంటే అది గ్రామీణ వైద్యుల వాళ్ళండి. గ్రామీణ వైద్యుడు ఎటువంటి రోగం వచ్చినా ఫస్ట్ విలేజెస్లో మా దగ్గరికి రావటం, దానికి ప్రాథమిక వైద్యం మేము చేసిన తర్వాత వాళ్ళకి నిజంగా అవసరమైన పరిస్థితి, ఒక అపెండిక్స్ ఉంది మేము ట్రీట్మెంట్ చేయలేం కదా, డెఫినెట్గా ఇంకో హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, వాళ్ళకి
మేము అడ్రస్ రాసిస్తే వెళ్ళే పరిస్థితులు వాళ్ళు ఉండరండి. ఎందుకంటే వాళ్ళకి తెలియదు విజయవాడ రావాలి, ఎక్కడో మారుమూల ప్రాంతం ఉంటుంది. మేము తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళకి ఏ హాస్పిటల్లో చూపించాలో చూపించి వాళ్ళకి కావాల్సిన టెస్టులు చేయించి ఆ డాక్టర్ గారు ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ మళ్ళీ మేము విలేజ్లోకి వెళ్ళిన తర్వాత ఫాలో అప్ అవుతాం. దాన్ని కొంతమంది మేమేదో తీసుకొచ్చి వాళ్ళ దగ్గర నుంచి ఏదో అందుకోసమే మేము తీసుకొస్తున్నాం అనే అపోహగా తప్పితేనండి. డెఫినెట్గా అటువంటి ఏమీ లేవండి. ఇప్పుడు ఇవాళ వచ్చిన కార్పొరేట్ హాస్పిటల్ అండి ఎప్పటి నుంచో రాష్ట్రంలో ప్రతి మండల కేంద్రంలో కూడా ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. 2-3 మండలాలు కలిపి వైద్య విధాన పరిషత్తు 30 బెడెడ్ హాస్పిటల్స్ ఉన్నాయి. వీటన్నిటి కూడా మీరు ఎందుకంటే రికమెండ్ చేయరు? మీరు వాళ్ళకి కొంచెం పంపించారు పేషెంట్లను. మీరు మంచిగా వచ్చినాయి సార్ నా దృష్టిలో. అది ఏంటంటే యాక్చువల్ మేము రికమెండ్ చేయకపోవడం కాదండి, వాళ్ళు వెళ్ళరండి. వాళ్ళు వెళితే అసలు మేము రికమెండేషన్ చేయాల్సిన లేదు. విలేజెస్లో దగ్గరగా ఉన్న ఆ వైద్య విధాన పరిషత్తుల దగ్గరికి వాళ్ళే వెళ్ళొచ్చు, పేషెంట్లే వెళ్ళొచ్చు. ఒకవేళ మమ్మల్ని అడిగితే గవర్నమెంట్ హాస్పిటల్ మమ్మల్ని తీసుకెళ్ళండి సార్ అని అంటే మేము తీసుకెళ్తామండి. మేము గవర్నమెంట్కి సంబంధించిన ఎన్నో పల్సుపడు కార్యక్రమాలు కానీ, లేకపోతే ట్యూబెక్టమీలు కానీ, తర్వాత మళ్ళీ ఎయిడ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ ప్రతి దానిలో మా పార్టిసిపేషన్ ఉందండి. ఇవాళ ప్రభుత్వం కూడా మమ్మల్ని తీసుకునే ఇది వీళ్ళ ద్వారానే గ్రామాల్లోకి ఏ విషయమైనా మెడికల్గా కానీ. ఇవాళ ఇంకో విషయం కూడా చెప్తున్నాను సార్, మన మోడీ గారు వచ్చిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్లో అది ఏంటంటే ఒక బ్యాంక్ది ఒక జన్ధన్ యోజన పెడితే దాని గురించి కూడా మమ్మల్ని సలహా అడుగుతారండి. నానా ఇదేంటి అసలు, దీనిలో మేము చేరితే ఏంటి, మంచిగా చెడా అందరూ చెప్తున్నారు ఏంటి అంటే ఇట్లాగా. గారు విమానరావు గారు, ఒకటైతే వాస్తవం, చాలా చోట్ల లింగ నిర్ధారణ విషయంలో మాత్రం ప్రభుత్వం కూడా చాలా అసంతృప్తిగా ఉంది. స్కానింగ్ సెంటర్ల పట్ల కావచ్చు కానివ్వండి, ఆర్ఎంపీల పట్ల కానివ్వండి, లేకపోతే వైద్యుల పట్ల కానివ్వండి. ఎందుకంటే ఆడపిల్లల సంఖ్య తగ్గిపోతున్నటువంటి క్రమంలో అబార్షన్లు అనేవి జరుగుతున్నవి అంటే కేవలం ఆ విషయం బయటకు వస్తే మాత్రమే జరుగుతాయి, జరగకపోతే జరిగేటువంటి పరిస్థితి కాదు. కానీ దీనికి ఎక్కడ పరిస్థితి, మీకున్నటువంటి పరిస్థితులు? ఇప్పుడు లేదు సార్, ఇంతకుముందు ఉందేమో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం ఇట్లాంటి పరిస్థితి మాత్రం లేదు. అది నగ్న సత్యం సార్. అలాగే మేము ముందుగా కోరేది ఏంటంటే సార్, మాకు ప్రభుత్వ గుర్తింపు ఎందుకు కోరుతున్నామంటే, ఎటువంటి వైద్య సౌకర్యాలు లేనటువంటి గ్రామాల్లో మేము క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గర దాదాపు 10-15 సంవత్సరాలు అక్కడ పనిచేసిన అనుభవంతో, ఎందుకంటే గ్రామాల గతంలో గ్రామ ప్రజలు కోరేవాళ్ళు, మా నర్సింగ్ హోమ్స్ మేము పనిచేసేటప్పుడు వాళ్ళు వచ్చి మా గ్రామాల్లో ఎటువంటి వైద్య సౌకర్యం లేదు కాబట్టి మీరు వచ్చి కనీసం మా ఫస్ట్ ఎయిడ్ చేయడానికన్నా మీరు రండి అని చెప్పి అక్కడ ప్రజలు కోరేవాళ్ళు. అలాగే 1972 వరకు ఈ యొక్క ఆర్ఎంపీ బోర్డు ఉండేది. ఆ బోర్డులో ఎప్పుడైతే అనుభవం మీద ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళకి ఎగ్జామినేషన్ పెట్టి ఎగ్జామినేషన్లో పాస్ అయిన తర్వాత ఆర్ఏఎంపీ సర్టిఫికేట్ అని ఇచ్చేవాళ్ళు. ఇచ్చే తర గ్రామాల్లో మన తర వయసులో ఎక్కువగా ప్రాక్టీస్ చేసేవాళ్ళు. అది అన్ఎక్స్పెక్టెడ్ మళ్ళీ 72 ముందు ఆపేయటం. దాని తర్వాత మేము కోరేది ఏంటంటే ఆ యొక్క బోర్డుని రీఓపెన్ చేయమన్నాం. అలాగే ఎటువంటి సౌకర్యాలు లేనటువంటి మేము సర్వీస్ చేస్తున్నాం కాబట్టి మాకు ప్రభుత్వ గుర్తింపు కావాలి కాబట్టి మాకు ప్రభుత్వ గుర్తింపు ఇవ్వమని చెప్పి న్యాయమైనటువంటి కోరికని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ప్రభుత్వ హక్కు కూడా ఏంటంటే ఈరోజు వైద్యపరంగా చూసుకుంటే గ్రామాల్లో పూర్తి స్థాయిలో అందుతుందో లేదో అటు ప్రభుత్వానికి తెలుసు, ఇటు ప్రభుత్వ అధికారులు కూడా తెలుసు. కాబట్టి మనల్ని ఆర్ఎంపీ వ్యవస్థ ఏదైతే ఉందో అందరికీ కూడా అన్ని ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు కూడా గౌరవిస్తున్నారు. కాబట్టి వీళ్ళ యొక్క అవసరం ఉందని చెప్పి తెలుసుకుంది కాబట్టి మాకు న్యాయం చేయమని చెప్పి ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ అండి. గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైతే రైతులు కాదు విధంగా ప్రజలకు పూర్తిగా పల్లె ప్రాంత ప్రజలకంతా కూడా పూర్తిగా అందుబాటులో ఉన్నారో ఖచ్చితంగా వారే గ్రామీణ వైద్యులు, ఆర్ఎంపీలు కావచ్చు, పిఎంపీలు కావచ్చు. వీరందరినీ కూడా క్రమబద్ధీకరించినటువంటి నేపథ్యంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం అయితే కనుక ఒక స్పష్టమైనటువంటి విధి విధానాన్ని ప్రకటించింది. ఆ మేరకు వారందరికీ కూడా కొంత శిక్షణ ఇచ్చి అనుభవంతో కూడినటువంటి వైద్యం చేస్తున్నప్పుడు కూడా వారి అనుభవాన్ని పూర్తిగా పనులు తీసుకోకుండా కొన్ని పరీక్షలు నిర్వహించే కొంత శిక్షణ ఇచ్చి కొంచెం నైపుణ్యం పెంచి వారి ద్వారా ప్రజలకు వైద్యం అందించినటువంటి ఆలోచన చేసింది. ఆ మేరకు దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 72,000 మంది దరఖాస్తు చేసుకుంటే వాళ్ళు దాదాపుగా 50,000 మందికి ప్రభుత్వం శిక్షణ ఇచ్చింది. అంటే 50,000 మంది ప్రభుత్వం ద్వారా శిక్షణ పొంది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు తెలంగాణ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం చేస్తున్నారు. మిగిలినటువంటి 25,000 మంది కూడా తక్షణమే శిక్షణ కార్యక్రమం పూర్తి చేయాలి. వారందరికీ కూడా ప్రభుత్వం గుర్తింపు ఇవ్వాలి. ఏదైతే సంప్రదాయ వైద్యం ఉందో సంప్రదాయ వైద్యం సమస్యలన్నింటినీ కూడా ప్రభుత్వం గుర్తించి వారికి అటువంటి సమస్యలు రానున్నటువంటి కాలంలో రాకుండా ముందస్తుగానే కనుక వీరందరూ హెచ్చరించి ప్రత్యేకమైన శిక్షణ
కల్పిస్తే కనుక అటువంటి సమస్యలు లేకుండా ఉంటే గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల ప్రాణాలు కాపాడబడతాయి. అదేవిధంగా పట్టణ నగర ప్రభుత్వ వైద్యశాలలో కూడా మరింత మెరుగైనటువంటి సదుపాయాలు కల్పిస్తే కనుక ఖచ్చితంగా గ్రామీణ ప్రాంత వైద్యుల ద్వారా అక్కడ ఉన్నటువంటి అనుబంధాన్ని మనం పూర్తిగా కూడా ఉపయోగించుకొని వారందరినీ కూడా ప్రభుత్వ వైద్యాలకు పంపించేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా సరే ప్రభుత్వం తన విధి విధానాలను మార్చుకోవాలి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత వైద్యులకు శిక్షణా కార్యక్రమం కొనసాగించాలని డిమాండ్ చేస్తారు. ఇది పరిస్థితి. ఆటో స్టూడియో.